హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ ఫ్రెండ్స్. బ్రెడ్తో చేసుకున్నాము. బ్రెడ్ పకోడా మీరు తినే ఉంటారు, కానీ కొన్ని డిఫరెంట్గా ఆలు స్టఫింగ్ చేసి బ్రెడ్ని పకోడా లాగా చేసామండి. బ్రెడ్ బజ్జీ అనుకోండి, పకోడా అనుకోండి. మరి దాని ప్రిపరేషన్ చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. చిన్న స్పూన్ అదికే 2 టైమ్స్ వేయాల్సి వచ్చింది. తర్వాత ఇందులో అల్లం పచ్చిమిర్చి బాగా ఇలాగా దంచేసి వేయండి, లేకపోయినా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. కొంచెం బరకగా ఉండేటట్టుగా చేసుకోండి. ఈ ఆయిల్లో ఈ పచ్చిమిర్చి అల్లం అన్నది కొద్దిగా ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనము పసుపు కారం అది వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, ఇంకా వేయించిన జీలకర్ర పొడి అండి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇది ఆమ్చూర్ పౌడర్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసమైనా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. కొంచెం పుల్లగా కారంగా టేస్ట్. ఈ మసాలాలు మాడిపోకుండా కొన్ని వాటర్ వేసుకొని ఈ మసాలాలని కొద్దిగా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనియండి. తర్వాత ఇందులో నేను ముందుగానే ఆలూని బాయిల్ చేసి పెట్టాను. ఆలూ స్టఫ్డ్ అని చెప్పాను కదా, ఆలూని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుంటే మీకు తొందరగా అయిపోతుంది. తర్వాత ఇందులో ఈ స్టఫింగ్కి సరిపోయేటట్టుగా, ఈ ఆలూలకి సరిపోయేటట్టుగా సాల్ట్, ఇంకా కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ బదులు నార్మల్ కారమైనా వేసుకోవచ్చు, ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు. ఈ మసాలా అంతా ఆలూలకి పట్టుకునేటట్టుగా మంచిగా కలుపుకోండి. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి. ఈ స్టఫింగ్ మంచిగా కలిపేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇది చల్లారుతుంది. ఈ చల్లారేలోపు మనము బజ్జీ చేసుకుంటున్నాం కదా, బ్రెడ్ బజ్జీ, దానికోసం పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను. నేను ఒక 3 స్పూన్లు అయితే శనగపిండి తీసుకున్నాను. మీరు ఎన్ని బజ్జీలు చేస్తారో దాన్ని చూసి పిండి తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను ఫ్రెండ్స్. బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొద్దిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ బజ్జీకి చేసుకోవడానికి సాల్ట్, ఇంకా కొద్దిగా వామును అయితే ఇలాగ నలిపేసి వేసుకోండి. ఒక 1 టీ స్పూన్. శనగపిండి ఐటమ్స్ ఏం చేసినా కూడా వాము వేసుకున్న వల్ల అంటే టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి వాముని అయితే. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండి ఎలా కలుపుకుంటాము అలాగే కలుపుకోండి. ఎక్కువ వాటర్ ఒకటే సరిపోయకండి. మరీ చిక్కగా బ్యాటర్ కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియంగా కలుపుకోండి. ఎక్కువ కోటింగ్ అయిపోయినా మన బజ్జీలు అన్నవి పైన పిండిలాగే అనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాము. మనము ఇప్పుడు బ్రెడ్ తీసుకుందాము. బ్రెడ్ని మీరు కావలిస్తే బ్రెడ్ని మొత్తము ఒకటే దీనిలాగా చేయొచ్చు. ట్రయాంగిల్ పీసెస్ లాగా మీరు బయట చూస్తుంటారు కదా, అలా చేయొచ్చు. నేనైతే ఈరోజు రౌండ్ షేప్లో చేస్తున్నాను. అందుకే ఇలాంటి షార్ప్ ఎడ్జ్ ఉన్నది ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా ఉంటే తీసి ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. ఈ సైడ్స్ ఉంటాయి కదా, అవి పడేయకుండా మీరు బ్రెడ్ క్రమ్స్ చేసుకుంటే సరిపోతుంది. వేరే వాటికి వాడుకోవచ్చు మనము. నేను ఇలాగా అన్ని బ్రెడ్స్ని ఇలాగా ఈ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ బ్రెడ్స్లో స్టఫింగ్ పెట్టుకుందాము. మన ఆలు స్టఫింగ్ ముందు చేసి పెట్టుకున్నాం కదా, చల్లారిపోయింది. మొత్తం చల్లగైనాకనే చేసుకోండి, వేడి మీద చెయ్యొద్దు. చల్లగైపోయినాక ఇప్పుడు మనం బ్రెడ్లో స్టఫింగ్ పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా పెట్టుకోండి. మీరు ఇలా రౌండ్గా చేయకుండా మొత్తం బ్రెడ్ మీద అప్లై చేసేసి మధ్యలో ట్రయాంగిల్గా కట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బజ్జీ కాకుండా. ఇప్పుడు మన శనగపిండి మిశ్రమం ఉంది కదా, ఇందులో కొంచెం అండి, చాలా కొంచెము నేను వంట సోడా వేసుకున్నాను. వంట సోడా వేయడం వల్ల మన బజ్జీలు మంచిగా పొంగుతాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు వేడి ఆయిల్ వేసుకున్నానండి. వేసుకోండి కంపల్సరీ, మంచిగా కోటింగ్ అవుతుంది. ఇప్పుడు ఇవంతా మంచిగా కలిపేసి ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. నేను ఆయిల్ ముందుగానే పెట్టుకున్నానండి. చూడండి, ఒకసారి ఇలాగ ఒక డ్రాప్ వేసి చూడండి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా. ఇప్పుడు ఈ బ్రెడ్ని మనము స్టఫింగ్ 2 సైడ్లు మంచిగా ఈ శనగపిండిలో ముంచి వేసుకోండి. మంచిగా కోటింగ్ అయ్యేటట్టుగా ఆయిల్ వేసేసి గ్యాస్ని సిమ్లో పెట్టుకోండి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి కదా, 2 సైడ్స్. 1 సైడ్ ఫ్రై అయినాక ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి. ఒక్కొక్కటే వేసుకోండి, ఒకసారి 2, 3 అలాగ వేయొద్దు. ఒకటి ఫ్రై అయిన తర్వాత ఇంకోటి చేయండి, ఎందుకంటే ఇది సైజులో పెద్దగా ఉన్నాయి కాబట్టి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు తెలిసిపోతుందండి, క్రిస్పీగా అవుతుంది. అయిపోయినాక తీసేయండి. ఇలాగే మిగతా కూడా ఫ్రై చేసి తీసుకున్నాను నేను. ఇలాగే
ఎంతో సింపుల్గా ఈజీగా కొంచెం డిఫరెంట్గా ఈ బ్రెడ్ బజ్జీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్కైనా సరే, లేకపోయినా ఎవరు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు తెలుసుకోలేరు దేంతో చేశారని, అంత బాగుంటాయి. మీకు ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. బయట లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పైసీగా, కొంచెం పుల్లగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.